ప్రగతి ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన సైన్స్ సెన్స్ అనే పుస్తకం నుండి అనేక రకాలైన శాస్త్రీయ అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు బాలింతరాలు కఠిన పత్యాలు చేయవలసిందేనా, దీనిపై ఉన్న అపోహలేమిటో వాస్తవాలేమిటో చూద్దాం. సరోజది ఒక వింత మనస్తత్వం. తనకి తోచిందే చేస్తుంది. ఇతరులు ఎంత చెప్పినా పట్టించుకోదు. చిన్నప్పటి నుంచి సరోజకి వాళ్ళమ్మకి గొడవ వచ్చేదల్లా ఒక్కటే. ఇంతకాలం నుంచి ఏదో చిన్నతనం కదా అని ఊరుకున్నాను. ఇప్పుడు కూడా అలా చేస్తే నేను ఊరుకోను. చూడబోతే నీవు పచ్చి బాలింతరాలివి. నడుముకి బిగించి గుడ్డ కట్టుకోనంటే ఎలా కుదురుతుంది? చెవిలో దూదులు పెట్టుకోవు, తలకి గుడ్డ కట్టుకోవు. నీకు ఎలా నచ్చ చెప్పాలో తెలియకుండా ఉంది. ఏ ఉపద్రవం వస్తుందో ఏమోనని తెగ ఆందోళన పడింది సరోజ తల్లి. నిజమే మరి, సరోజ తల్లి తనకు 10 కాన్పులైనా బాలింతరాలి విషయాలన్నీ తూచా తప్పకుండా పాటించింది. మరి కూతురు విషయం వచ్చేసరికి అంతా వ్యతిరేకంగా కనబడుతోంది. అమ్మా, నీవేమీ దిగులు పడకు, బాలింతరాల్ని కదా అని తలకి కట్టు, చెవిలో దూదులు, నడుముకి బిగించి అడ్డకట్టు ఏమీ అవసరం లేదు. అసలే ఎండాకాలం, ఇవన్నీ నేను కట్టుకోలేను. నాకు మంచి ఆకలి వేస్తోంది. ఈ రాత్రికి కూడా భోజనం చేసేస్తాను, అన్నం తెచ్చిపెట్టమ్మా అని అతి తేలికగా అడిగేసింది సరోజ. ఇదేమి చోద్యమమ్మా, ఎక్కడైనా చూసామా? కాన్పు అయ్యి 2 రోజులైనా కాలేదు, అప్పుడే రాత్రి కూడా భోజనం చేస్తానంటావా? ఇంకేమైనా ఉందా? వాతం కమ్ముకు రాదు అంటూ అమ్మాయి ధోరణికి అదిరిపోయింది తల్లి. ఇంతలోనే డాక్టర్ లలిత సరోజ దగ్గరకు వచ్చింది. ఏం సరోజ, ఎలా ఉన్నావు? ఇవాళ ఆహారం ఏం తీసుకున్నావు? నీకు ఏమి తినాలని ఉంది అంటూ ఆప్యాయంగా పలకరించింది. డాక్టర్ లలిత పలకరింపుతో సరోజకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. డాక్టర్, నాకు కందిపప్పు పచ్చడితో అన్నం, బెండకాయ వేపుడుతో భోజనం, తరువాత ఇంత పెరుగు వేసుకుని సుష్టుగా తినాలని ఉందండి అంది. ఓ తప్పకుండా, నీవు అనుకున్నట్టు అన్నీ వేసుకుని తిను. 2 పూటలా భోజనం చెయ్యి. రేపు ఉదయం ఇడ్లీ సాంబారు, మసాలా దోశ, పూరి ఏం కావాలన్నా తినొచ్చు అంటూ ఆహారం గురించి అతి తేలికగా చెప్పేసింది డాక్టర్ లలిత. బాలింతరాలు అనగానే నడుముకి ఇంత కట్టు, తలకో గుడ్డ, చెవులో దూది ఉండలు, 2 కాళ్ళకి 2 చెప్పులు, ఒక మంచం, దాని ప్రక్కనే ఒక రాగి చెంబుతో కాసిన మంచినీళ్ళు, దాని పక్కనే బిడ్డకు ఆముదం పట్టడానికి ఒక చిన్న గిన్నె మనకు దర్శనమిచ్చే దృశ్యాలు. ఇక వీటితో పాటు బాలింతరాలికి అనేక ఆహార నియమాలు ఉండనే ఉన్నాయి. సరోజ తనకి తోచినట్టే చేస్తుంది, కానీ ఇంకొకరు చెబితే వినదని వాళ్ళమ్మ అనుకున్నా తక్కిన బాలింతరాల్లాగా తాను వ్యవహరించకపోవడంలో విఘ్నతే కనబడుతుంది, కానీ మూర్ఖత్వం కాదు. కాన్పు అవడమనేది ప్రకృతి సిద్ధమైన సంఘటనే తప్ప వ్యాధి కాదు. కాన్పు అయిన తరువాత అలసట వల్ల 2-3 రోజులు పూర్తి విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ బాలింతరాలనంటూ రోజుల తరబడి మంచం దిగకుండా ఉండిపోనక్కర్లేదు. కాన్పు అయిన తరువాత లేచి తిరగకుండా పడుకునే ఉంటే కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. మామూలు కాన్పు అయిన తరువాత వారం 10 రోజుల్లో ఇంట్లోని మామూలు పనంతా చేసుకోవచ్చు. బాలింతరాలంటూ చెవులో దూదులు, తలకి గుడ్డ కట్టనవసరం లేదు. దీనివల్ల ప్రత్యేకమైన లాభమేమీ లేదు. నడుముకి బిగించి గుడ్డ కట్టుకోవడం వల్ల ప్రత్యేక ఫలితం ఉండదు. కొందరు స్త్రీలకి కాన్పు సమయంలో వెన్ను దగ్గర ఉండే కండరాలు, లిగమెంట్లు వెసులుబాటు ఇచ్చి నడుము నొప్పిలాగా అనిపించవచ్చు. అలాగే పొత్తి కడుపు దగ్గర వదులుగా అనిపించవచ్చు. ఇలాగ అనిపించడం కొద్దిమందికే ఉంటుంది. అటువంటి వారు జానెడు పైగా వెడల్పు ఉండే తోలు బెల్ట్ని
వెన్నుపూసకి సపోర్ట్ ఇచ్చేందుకు పెట్టుకోవచ్చు. అంతేగాని గుడ్డని నడుముకు బిగించి కట్టడం వల్ల ఫలితం ఉండదు. ఏదో ఆచారంగా చేసేయడం తప్ప ఇందులో విషయం ఏమిటో ఎవరికీ తెలియదు. నిజంగా అవసరమైతే డాక్టరే బాలింతరాలికి నడుము సపోర్ట్ ఎలా అందివ్వాలో చెబుతారు, వ్యాయామాలు సూచిస్తారు. కొందరు ఇళ్లలో కాన్పోయిన నెల 2 నెలల వరకు బాలింతరాలికి ఒక్కపూటే భోజనం పెడతారు. ఆ పెట్టే భోజనంలో కూడా కారమే ఎక్కువగా ఉంటుంది. మజ్జిగ కూడా వెయ్యరు. ఇది చాలా అర్ధరహితమైన పని. బాలింతరాలు 2 పూటలా, ఇంకా తినేటట్లయితే 3 పూటలా ఇంట్లో రోజు మామూలుగా ఏం వండుకుంటే అవన్నీ తినేయవచ్చు. బాలింతరాలు పచ్చి ఒళ్ళు అంటూ కారం మెతుకులే పెట్టడం అనేది ఆరోగ్యాన్ని మరింత పాడు చేస్తుంది. కాన్పోవడం అనేది వ్యాధి కాదు. అందుకని ఆమెలో ఆకలి, అరుగుదల మామూలుగానే ఉంటాయి. ఇంట్లో వండుకున్నవి ఏమైనా తినవచ్చు. తల్లి బిడ్డకు పాలు ఇస్తుంది కనుక తల్లి మజ్జిగ వేసుకుంటే బిడ్డకు జలుబు చేస్తుందని, తల్లి ఏదైనా తింటే బిడ్డకు విరోచనాలు అవుతాయని అనుకోవడం పొరపాటు. తల్లి కడుపు నిండా సక్రమమైన ఆహారం తీసుకోకపోతేనే బిడ్డకు తగినన్ని పాలు లభించవు. మామూలు స్త్రీ కంటే బాలింతరాలు తాను తినే ఆహారంలో 1000 కేలరీలు అదనంగా లభ్యమయ్యేటట్లు చూసుకోవాలి. ఆ ఆహారంలో తగిన పాలలో మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఇలా లభ్యమవ్వాలంటే అన్ని రకాల కూరగాయలు, పళ్ళు, పాలు, మాంసం, అన్ని రకాల పప్పులు ఆహారంలో తీసుకోవాలి. ఆకలి అనిపిస్తే బాలింతరాలు కాన్పోయిన గంటలోనే కడుపు నిండా భోజనం చేయవచ్చు. కాన్పోయిన రోజు నుంచే 2 పూటలా భోజనం చేసేయొచ్చు. తనకి ఇష్టమైన పిండి వంటలను తినవచ్చు. కొందరు స్త్రీలకి కాన్పు అవగానే తెగ దాహం వేస్తుంది. అలా దాహం వేసినప్పుడు మామూలుగా మంచినీళ్ళు తాగడానికి పూర్తిగా ఇవ్వవచ్చు. అంతేగాని మంచినీళ్ళు చల్లగా ఉంటే శీతలం కమ్ముతుందని భావించి నీళ్లు ఇవ్వకపోవడం వట్టి మూర్ఖత్వం. బాలింతరాలు తనకి చికాకుగా ఉంటే కాన్పోయిన 2వ రోజునే ఒంటి మీద నీళ్లు పోసుకొని స్నానం చేయవచ్చు. దానివల్ల ప్రాణం హాయిగా ఉంటుంది. బాలింతరాలు చక్కని గాలి వెలుతురు ఉండే గదిలో విశ్రాంతి తీసుకోవాలి. గాలి వెలుతురు సరిగా లేకపోయినా ఒంటి మీద మురికి పేరుకున్న మైలవాసన వచ్చి జ్వరం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సక్రమమైన ఆహారం, మంచి నిద్ర, విశ్రాంతి, శుభ్రత, మానసిక ఉల్లాసం, శరీరానికి వ్యాయామం బాలింతరాలికి కావలసిన అవసరాలు. ఈరోజు మనం బాలింతరాలు కఠినపత్యం చెయ్యాలి అనే అపోహలో ఎన్ని మూఢనమ్మకాలు దాగి ఉన్నాయో వాటి వాస్తవాలేమిటో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.